మరి నేను దేవుణ్ణా? నేను దేవుడునని నాకు తెలుసు, నువ్వు దేవుడు అని నీకు తెలియదు. తెలుసుకోవాలంటే తనువు నేను కాదు, మనసు నేను కాదు అన్న సత్యాన్ని గ్రహించి ఆశను భయమును త్యజించిన నాడు నువ్వు దేవుడు అని నీకు తెలుస్తుంది. ఈ ప్రపంచంలో మహాత్ముల గురించి, మహర్షుల గురించి దొరికే సమాచారం కంటే దొంగ సాధువుల గురించి, మతం ముసుగులో జనాల్ని మోసం చేసే దొంగ బాబాల గురించి ఎక్కువగా సమాచారం దొరుకుతుంది. బహుశా భగవంతుడు ప్రతి మనిషి తను సొంతంగా కొంచెం సాధన చేసి ఆ మహాత్ముల గురించి తెలుసుకోవాలని సంకల్పించాడో ఏమో. నేను మహావతార్ బాబాజీ గారి గురించి ఇంటర్నెట్లో ఏదైనా సమాచారం దొరుకుతుందేమో అని వెతికాను. కానీ అవంతా అంతంత మాత్రంగా ఉండి పొడి పొడిగా ఉన్న సమాచారంతోనే ఉన్నాయి తప్ప కంప్లీట్ స్టోరీ ఎక్కడా నాకు కనిపించలేదు. నేను యూట్యూబ్లో మొట్టమొదటిసారిగా తెలుగులో ఆయన కంప్లీట్ స్టోరీ చేయాలని మహావతార్ బాబాజీ సంకల్పించాడో ఏమో అనిపించింది. క్రియాయోగం గురించి, క్రియాకుండలిని దీక్ష గురించి ఈ మానవులకి, ఈ ప్రపంచానికే తెలియజెప్పిన మహాయోగి మహావతార్ బాబాజీ. సమస్త విశ్వ మానవాళికి దైవతత్వాన్ని, ప్రేమను అందచేయాలన్న మహావతార్ బాబాజీ గారి సంకల్పానికి నా ఈ ఎపిసోడ్ అంకితం. ఈ ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు మనం 2 విషయాలు తెలుసుకోవాలి. మనుషుల్లో 7 చక్రాలు ఉంటాయి. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ. ఈ 6 చక్రాలు శక్తికి కేంద్ర స్థానాలు. ఇవి ఫిజికల్ గా ఎగ్జిస్టెన్స్ లో ఉండవు. అవి మానవుల్లోని శక్తి యొక్క కేంద్ర స్థానాలుగా 6 పొజిషన్లో ఉంటాయి. ఈ 6 చక్రాల పైన నడినెత్తిలో సహస్రార చక్రం ఉంటుంది. మూలాధార చక్రం ఉన్న ప్రాంతంలో చుట్లు చుట్టుకుని అధోముఖంగా చూస్తున్న ఒక సర్పాకారంలో ఉన్న శక్తి నిద్రాణ స్థితిలో దాగి ఉంటుంది. అది ప్రతి జీవుల్లోనే ఉంటుంది. దీన్నే కుండలిని శక్తి అని అంటారు. ఈ కుండలిని శక్తి ప్రతీకగానే పరమశివుడి మెడలో సర్పాన్ని ధరించారని ఎందరో పండితులు, ఋషులు నమ్ముతారు. కొన్ని ప్రత్యేకమైన ప్రాణాహార, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధుల సాధన ద్వారా ఆ అధోముఖంగా చూస్తున్న కుండలిని శక్తిని ఊర్ధ్వముఖంగా అంటే పైవైపుగా అన్ని చక్రాలను భేదించుకుంటూ అంటే అన్లాక్ చేస్తూ చివరగా ఉన్న సహస్రార చక్రాన్ని భేదించడాన్నే కుండలిని శక్తి జాగృతం అవ్వడం అంటారు. దీనికి అనేక ప్రత్యేక సాధనలు, ప్రాణాయామ పద్ధతులు అవసరం అవుతాయి. భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక అభ్యాసాల ద్వారా ఈ సాధన చేయవలసి ఉంటుంది. 2వ విషయం, బాబాజీ ముద్ర. ఈ బాబాజీ ముద్రని అపాన ముద్ర అని పిలుస్తారు. దీన్ని క్రియాయోగ సాధనలో వాడుతుంటారు. ఈ ముద్ర మనిషిలో ఉన్న మెంటల్ పొల్యూషన్ ని, టాక్సిసిటీని దూరం చేస్తుంది. మైండ్ ని ప్యూరిఫై చేస్తుంది. ఇంకా జీర్ణ వ్యవస్థను సుగమం చేస్తుంది. ఇంకా మనం ఎపిసోడ్ లోకి ఎంటర్ అయిపోదాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు మై ఛానల్. సాధారణ మానవుడు గుర్తించలేని ఎన్నో ఇతర భూమికలు అంటే అదర్ డైమెన్షన్స్ ఈ భూమిపై ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఎన్నో అద్భుతాలు ఈ సృష్టిలో జరుగుతూనే ఉంటాయి. గౌతమ బుద్ధుడు తన బోధనల్లో తన శరీరం పతనం అయిపోయిన 500 సంవత్సరాల తర్వాత తన బోధనల్లో కనుమరుగవుతాయని చెప్పాడు. మళ్ళీ తిరిగి అవి 800 సంవత్సరముల తర్వాత నాగా అనే శబ్దం పేరులో కలిగిన ఒక పురుషుడి వల్ల మళ్ళీ వెలుగులోకి వస్తాయని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే ఆచార్య నాగార్జున వల్ల బుద్ధుని యొక్క బోధనలు మళ్ళీ తిరిగి వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా తను తర్వాతి కాలంలో మైత్రేయ బుద్ధునిగా జన్మిస్తానని చెప్పాడు. ఆ జన్మలో కూడా నాగా అనే శబ్దం ఆ పేరులో కలుస్తుందని చెప్పారు. కొన్ని వ్యాఖ్యానాల ప్రకారం 203 ఏడీలో, కొన్ని వ్యాఖ్యానాల ప్రకారం 500 సంవత్సరాలు క్రీస్తు పూర్వంలో తమిళనాడుకు చెందిన పరింగిపట్టై అనే ఒక కుగ్రామంలో కావేరీ నది ఒడ్డున హిందూ మహాసముద్రపు తీరాన కుమారస్వామి దేవాలయ అర్చకుల దంపతులకి ఒక దివ్య శిశువు జన్మించాడు. అతని పేరుని నాగరాజుగా నామకరణం చేశారు. నాగా అనే శబ్దం తన పేరులో కలిగి జన్మిస్తానని చెప్పిన బుద్ధుని యొక్క మరో అవతారమే ఈ నాగరాజు అని ఎందరో యోగ సాధన చేసే వారి నమ్మకం. ఈ శిశువు రోహిణి నక్షత్రంలో వడల గోత్రంలో జన్మించాడు. శ్రీకృష్ణుడి జన్మ నక్షత్రం కూడా ఇదే అవ్వడం ఒక విశేషం. గాఢాంధకార చీకట్లను పారద్రోలే ఆ పావన మూర్తి జననం కార్తీక పౌర్ణమి నాడు అవ్వడం ఆ శివ సంకల్పం కావచ్చు. అదే రోజు కుమారస్వామి తారకాసురునిపై విజయం సాధించిన రోజు కూడా కావడం మరో విశేషం. నాగరాజన్ నాన్నగారు అర్చక స్వామిగా పనిచేసిన కుమారస్వామి యొక్క దేవాలయం తమిళనాడులో ఈనాటికి మనకి దర్శనమిస్తుంది. చిరంజీవి నాగరాజు
పరింగిపట్టైకి దగ్గరలో ఉన్న మణి గురుకులాన్ని సందర్శిస్తూ ఉండేవాడు. అక్కడి ప్రధాన అర్చకులు కుమారస్వామి యొక్క మధుర కీర్తనలు గానం చేయడం నాగరాజన్ మనసులో గాఢంగా ముద్ర వేసుకుంది. ఆనంద తాండవ నటరాజమూర్తి కొలువయ్యున్న చిదంబర క్షేత్రానికి ఈ పరంగిపట్టై అనే గ్రామం 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆధ్యాత్మిక భూమికల్ని ఈ అనంత విశ్వానికి పంచి ఇవ్వగలిగే అద్భుత క్షేత్రం చిదంబరం. అటువంటి చిదంబర క్షేత్రంలో నాగరాజు తన తండ్రితో కలిసి అనేక పుణ్యకార్యాల్లో పాల్గొనేవాడు. ఆ నాగరాజ్ అనే బాలుడే అనంతరం మహావతార్ బాబాజీగా ప్రసిద్ధి పొందాడు. మహావతార్ బాబాజీ యొక్క జీవితంలో 5 ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. ఈ 5 సంఘటనలు నాగరాజ్ అనే సాధారణ బాలుడు మహావతార్ బాబాజీగా ఎదగడానికి ఎంతో దోహదపడ్డాయి. మొదటిది పనసపండు సంఘటన, రెండవది నాగరాజన్ అపహరణ, మూడవది భోగనాథర్ శిష్యరికం, నాలుగవది అగస్త్య దర్శనం, ఐదవది కుమారస్వామి అనుగ్రహం. శ్రీ బాబాజీ నాగరాజన్ తన బాల్యం గురించి చాలా కొద్ది విశేషాలు మాత్రమే తెలియజేశారు. తన జీవిత విశేషాలను తనంత తానుగా యోగి రామయ్య గారికి, బిటి నీలకంఠన్ గారికి తెలియజేశారు. వీరిద్దరూ ఎవరో, బాబాజీ చూపించిన అనేక మహిమలు ఏంటో మనం మరో ఎపిసోడ్ లో చూద్దాం. ప్రస్తుతానికి వీరిద్దరి వల్ల బాబాజీ యొక్క బాల్య విశేషాలు వెలుగులోకి వచ్చాయని మాత్రం తెలుసుకుందాం. మొదటిది పనసపండు సంఘటన. నాగరాజన్ 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తల్లిగారు ఒక పనసపండుని తన ఇంటికి తీసుకువచ్చారు. దగ్గరలో ఉన్న ఒక పండుగ కోసం ఆ పనసపండుని ఇంటిలో దాచిపెట్టి ఆమె పనిపై బయటికి వెళ్లారు. బాబాజీ చిన్నపిల్లాడు అవ్వడం వల్ల ఆ పనసపండుని ఎలా అయినా తినాలనే చిన్న కోరికతో ఆ పనసపండుని క్రమ పద్ధతిలో వలిచి మొత్తం తినేశాడు. తిరిగి వచ్చిన తల్లి తన తనయుడు చేసిన పని చూసి చాలా కోపం తెచ్చుకుని తన నోటిలో గుడ్డలు గుక్కింది. మరో గుడ్డతో ఆ నోటిని కట్టేసింది. నాగరాజన్ కి ఆ క్షణం ఊపిరి తీసుకోవడం చాలా కష్టమైంది. అప్పుడే ఒక ఆశ్చర్యం జరిగింది. ఈశ్వర ప్రేరితంగా ఊపిరిని చాలాసేపు నిలపగలిగి ఉంచే కుంభక స్థితి బాబాజీకి తనంత తానే లభించింది. ఊపిరాడక ఆ బాలుడు ఇబ్బంది పడుతున్నాడని, అది తన ప్రాణానికే ప్రమాదమని ఆ తల్లి తన నోటికి కట్టిన కుట్టల్ని తొలగించింది. నాగరాజ్కి ఆ క్షణంలో తల్లిపై కోపం గాని ద్వేషం గాని కలగలేదు. సహజంగా కుంభక స్థితి లభించిన కారణ జన్ముడైన నాగరాజ్ ఈ ప్రపంచంలో ప్రేమకు మొత్తం కేంద్ర స్థానం తల్లి అని గ్రహించారు. తన తల్లి చూపించిన అన్కండిషనల్ లవ్ ని అర్థం చేసుకుని ప్రేమమూర్తిగా మారారు. బంధాలకు అతీతమైన ప్రేమను గుర్తించి ఆయన చిన్మయత్వం వైపు అడుగులు వేశారు. రెండవది బాబాజీ అపహరణ. నాగరాజన్ కు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పరంగిపట్టై శివాలయం ముందు జరుగుతున్న ఉత్సవాన్ని చూస్తున్నాడు. ఎంతో మంది గుంపులుగా ఉత్సవంలో పాల్గొంటున్నారు. ఇంతలో ఎక్కడి నుంచో ఒక అపరిచితుడు నాగరాజ్ ముందుకు వచ్చి ఆ బాలుణ్ణి తన భుజంపై వేసుకుని అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఈ అపరిచితుడు పాకిస్తాన్ లోని బెలుబిస్తాన్ స్థానంలోంచి వచ్చాడని బాబాజీ గారు తెలియజేశారు. చిన్నపిల్లల్ని అమ్మి సొమ్ము చేసుకోవడం ఆ దొంగ ప్రధాన వృత్తి. ఆ విదేశీయుడు 1000 మైళ్లు ప్రయాణం చేసి కలకత్తా నగరాన్ని చేరుకున్నాడు. ఈశ్వర సంకల్పము అన్నట్లుగా ఆ నాగరాజుని బానిసగా ఒక వ్యాపారస్తుడికి అమ్మివేశాడు. ఆ వ్యాపారస్తుడు చాలా దయాహృదయుడు. నాగరాజుకి ఆ వ్యాపారి కొంతకాలానికి స్వేచ్ఛ ప్రసాదించాడు. అక్కడి నుంచి నాగరాజ్ జీవితం మరో కోణంలో అడుగుపెట్టింది. నిష్ఠ నియమాలు, ఆచార వ్యవహారాలతో గడుస్తున్న తన జీవితం మరొక దిశలో ప్రయాణించింది. నాగరాజ్ తన యజమాని తనకు స్వేచ్ఛను ప్రసాదించిన తర్వాత కొంతమంది సన్యాసుల బృందంతో చేరి కాలాన్ని చాలా పవిత్రంగా గడిపారు. నాగరాజ్ తేజో రాశిని చూసి ఆ సన్యాసులు చాలా ఆశ్చర్యపోయేవాళ్లు. కొంతకాలం వేదాలు, ఉపనిషత్తులు, భారతీయ పురాణాలలో పరిపూర్ణత గల కొంతమంది సాధువుల బృందంతో గడిపారు. రామాయణ, భారత ఇతిహాసాల్ని పరిపూర్ణంగా అధ్యయనం చేశారు. వాటిపై ఎంతో మంది సాధువులతో చర్చలు నిర్వహించేవారు. కొంతకాలం తర్వాత నాగరాజన్ మదిలో ఇలా అనుకున్నారు: మాటలు మార్గదర్శకత్వం మాత్రమే చూపుతాయి. ఎలాంటి శాస్త్రీయ బోధనైనా, హేతుబద్ధ పరిజ్ఞానమైనా అవి పరిమితుల్లోనివే అని తెలుసుకున్నారు. వాస్తవం ఏంటో తెలుసుకోవాలంటే వీటికి అతీతమైన మార్గంలో వెళ్లాలని తపన పడ్డారు. నాగరాజన్ కు 11 సంవత్సరాల వయసు వచ్చింది. కాశీ క్షేత్రం నుంచి అనేక మంది సాధువుల బృందంతో శ్రీలంకలో ఉన్న కతిర్గాం అన్న క్షేత్రానికి కాలినడకతో చేరుకున్నారు. కతిర్గాం శ్రీలంక దక్షిణ ప్రాంతంలో ఉన్న ఒక గ్రామం. దాదాపు నాగరాజన్ ఉన్న కాలానికి 800 సంవత్సరముల క్రితం గౌతమ బుద్ధుడు కతిర్గాంలో శ్రీ కుమారస్వామి వారిని దర్శించుకోవడానికి ఇదే ప్రయాణం చేశారని చెప్తారు. శ్రీలంకలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం హిందువులకు, బౌద్ధులకు ఎంతో ఆరాధ్య స్థానం. దీని కంటిన్యూ ఎపిసోడ్ నా నెక్స్ట్ ఎపిసోడ్ అయిన బాబాజీ పార్ట్ 2 లో చూడండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.